చందమామ కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తలపడే ప్రధాన పాత్రలో నటించిన తాజా హిందీ చిత్రం ది ఇండియా స్టోరీ స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా టీజర్ ప్రమోషనల్ కంటెంట్ లో భారతీయ వ్యవసాయ రంగం, డైరీ అంటే పాల పరిశ్రమ, పౌల్ట్రీ రంగాలపై తప్పుడు అపవాదతో కూడిన శాస్త్రీయ ఆధారాలు లేని ఆరోపణలు చేశారు అంటూ ఈ చిత్ర నిర్మాతలకు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. అగ్రి బిజినెస్ సెంటర్ అధినేత భవేష్ సోదా తరపున నుంచి ఉన్న న్యాయవాది హిరణ్య పాండే జూన్ 15న ఈ నోటీసులను జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ ఎల్ఎల్పి సహా చిత్ర బృందానికి నోటీసులను పంపినట్లుగా బాలీవుడ్ హంగామా వెల్లడించింది. మొత్తం 18 పేజీలతో కూడిన ఈ లీగల్ నోటీసులలో ఈ సినిమా భారతీయ వ్యవసాయ రంగాన్ని ఒక స్లో పాయిజన్ లాగా చిత్రీకరించింది అని ఫిర్యాదుదారుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పురుగుల మందుల వాడకం, ఆహార కల్తీ, క్యాన్సర్ వ్యాధి గణాంకాలను ఈ సినిమాలో విపరీతంగా అంచనా వేసి చూపించారని, దీనివల్ల దేశంలోని కోట్లాది మంది రైతులు, పాల ఉత్పత్తిదారులు, పౌల్ట్రీ వ్యాపారస్తులు, వ్యవసాయ రసాయనాలను సరఫరాదారులు ప్రతిష్టకు తీవ్ర భంగం కలుగుతుంది అని నోటీసులలో పేర్కొన్నారు. అలాగే ఈ దృశ్యాలు ప్రజల్లో అనవసరమైన భయోందోళనలను రేకెత్తించే ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా టీజర్ లో చూపించిన కొన్ని విజువల్స్ ను నోటీసులలో సవాలు చేశారు. భారతదేశంలో పురుగుల మందుల వాడకం మిగతా దేశాల కంటే హెక్టార్కు చాలా తక్కువగా ఉందని, కానీ సినిమాలో దాన్ని అతిగా చూపించారని పేర్కొన్నారు. అలాగే దేశంలోని మెజారిటీ పాలు కల్తీవేనని అర్థం వచ్చేలా చూపించడాన్ని తప్పుపట్టారు. ఇక చనిపోయిన చికెన్ అంటే కోడి శరీరంలోని సిరంజ్లతో ఇంజెక్షన్ ఇస్తున్నట్లుగా చూపించిన ఒక సీన్ ప్రస్తావిస్తూ ఇది శాస్త్రీయంగా అసాధ్యమని, ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ పద్ధతుల వల్లే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయనేలా చూపించడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు కావాలని ఫిర్యాదుదారుడు స్పష్టం చేశారు. ఈ నోటీస్ ద్వారా చిత్ర నిర్మాతలకు పలు డిమాండ్లు కూడా విధించారు. సినిమాలో చూపించిన ప్రతి ప్రధాన గణాంకాలను, విజువల్స్ కు గల శాస్త్రీయ ఆధారాలను, పరిశోధన పత్రాలను బయట పెట్టాలని కోరారు. అలాగే డిజిటల్ వేదికల నుండి ఈ సినిమా టీజర్ ప్రమోషనల్ కంటెంట్ ను తక్షణమే తొలగించాలని, థియేటర్లలో విడుదల చేయడానికి ముందే సినిమాలోని తగిన మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ 7 రోజుల్లోగా చిత్ర బృందం దీనిపై స్పందించకపోతే సినిమా విడుదలకు వ్యతిరేకంగా హైకోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ను తీసుకుంటామనడంతో దాంతో పాటుగా సివిల్, క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఈ లీగల్ నోటీస్ కాపీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కి కూడా పంపారు. ఈ వివాదాస్పద కంటెంట్ ను తొలగించే వరకు ది ఇండియా స్టోరీ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వరాదు అని, ఒకవేళ ఇప్పటికే ఇచ్చి ఉంటే దాన్ని వెనక్కి తీసుకోవాలని బోర్డును కోరారు. ఆహార భద్రతపై సమాజంలో అవేర్నెస్ తేవాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశామని, ఇది దురదృష్టవశాత్తు భారతదేశపు నిజమైన కథ అని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ లీగల్ నోటీసుల వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.